హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనకి డిఎస్సికి సంబంధించి అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే జనరల్గా జరుగుతుంది ఏంటంటే అబ్జెక్షన్ విషయంలో చాలామంది మిగతా వాళ్ళు పెడతారు అని అనుకుంటున్నారు. సో ఒకరిద్దరు పెట్టినప్పుడు అబ్జెక్షన్స్ అనేవి జరగవు. సో ఎక్కువ మంది పెట్టినప్పుడు అది అబ్జెక్షన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా జరుగుతుంది ఏంటంటే ఒక 600 మెంబర్స్ ఉన్న గ్రూప్లో అబ్జెక్షన్స్ పెట్టిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు అందరూ పెడతారు అని చూస్తున్నారు. లేదు అంటే కొంతమందికి తెలియకుండా అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. సో అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో తెలియని వాళ్ళకి ఈజీగా పెట్టేలాగా, అంటే ల్యాప్టాప్లోనే చేయనవసరం లేదు, మనం మొబైల్లో కూడా మనం అబ్జెక్షన్స్ మనం రైట్ చేయొచ్చు. సో అదేంటనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అబ్జెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మన సెషన్ ఒకవేళ నార్మలైజేషన్లో మనం యావరేజ్లో ఉన్నా కానీ నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ కలిసాయంటే ఆఖరికి వచ్చే హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ చాలా వాల్యుబుల్ అవుతాయి. సో ఇప్పుడే అబ్జెక్షన్స్ రైట్ చేసుకుంటే మనకి తర్వాత గిల్ట్ ఉండదు, ఆ పని చేస్తుంటే బాగుండు అని తర్వాత ఫీల్ అవ్వని అవసరం లేదు. సో ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అబ్జెక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తాం. సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని కూడా మనం టైప్ చేస్తాం. సో ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. క్యాప్చా కోడ్ని టైప్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ విషయం ఏంటంటే రెస్పాన్స్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అది పక్కన ఓపెన్ అవుతుంది రెస్పాన్స్ షీట్ ఏంటనేది. అయితే ఆ ఓపెన్ అయిన రెస్పాన్స్ షీట్లో మనకి జనరల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది. ఈ కనిపించే క్వశ్చన్ ఐడికి మనం రెస్పాన్స్ షీట్ మనం ఎప్పుడైతే మనం అబ్జెక్షన్ పెట్టామో ఈ క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అది ఎక్కడ అనేది నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇది మనం పెట్టిన ఆప్షన్, ఇది రైట్ ఆప్షన్. ఒక్కోసారి ఇవి రెండు వేరుగా కూడా ఉంటాయి. సో అలాంటి వాటిని మనం అబ్జెక్షన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్తాను. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నారు. ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అన్నీ తీసుకున్నారు. అవన్నీ జరిగిన తర్వాత మనకి కిందకి రండి, అబ్జెక్షన్స్ ఎంట్రీ అని ఉంటుంది. సో ఎంట్రీ అని ఉన్నప్పుడు మనం రాసిన షిఫ్ట్స్ మాత్రమే మనం అబ్జెక్షన్ పెట్టడానికి ఉంటుంది. అయితే దానిలో కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిటికి సంబంధించిన అబ్జెక్షన్స్ మనం పెడదాం అనుకుంటున్నాం. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్ ఐడి మనం ఇంతకుముందు చూసిన దానికి అబ్జెక్షన్స్, ఇప్పుడు ఎవరైనా దీన్ని కాదు అని అబ్జెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది రైట్, బట్ మీరు రాంగ్ క్వశ్చన్స్ కూడా అబ్జెక్షన్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని ఈ అబ్జెక్షన్ నెంబర్ 183 లాస్ట్లో 183 ఉంది, సేమ్ ఆ నెంబర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ అదే నెంబర్ ఉంటుంది చూడండి. ఈ క్వశ్చన్ నేను టైప్ చేశానంటే ఆప్షన్ 1 అని వస్తుంది, ఎందుకంటే కీ పరంగా 1 కరెక్ట్ అయింది. అలా కాకుండా మనకి ఇక్కడ ఏంటి ఇన్కరెక్ట్ అని క్వశ్చనే ఇన్కరెక్ట్ అని పెట్టుకోండి. ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్ అని పెట్టచ్చు. అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అయినప్పుడు అలా కూడా పెట్టచ్చు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, దీంతో పాటు ఇంకో కరెక్ట్ ఆన్సర్ ఉన్నప్పుడు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టచ్చు. ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ ఉన్నప్పుడు కీలో ఇన్కరెక్ట్ అయినప్పుడు కీ పెట్టచ్చు. ట్రాన్స్లేషన్, ఒకవేళ ఇంగ్లీష్కి మనకి కింద ఇచ్చిన లాంగ్వేజ్కి ట్రాన్స్లేషన్ కుదరకపోతే అదైనా పెట్టచ్చు. అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే అవుట్ ఆఫ్ సిలబస్ అని, ఎనీ అదర్ వేరే ఏదైనా రీజన్స్ ఉంటే అవి కూడా మనం టైప్ చేసి పెట్టచ్చు. ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ల్యాప్టాప్లో కానీ అయితే సిస్టంలో మనకి ఇలా పెద్దగా టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫోన్లో కొంచెం ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టిన దాన్ని నేను చూపిస్తాను. సో అక్కడ మనం టైప్ చేసింది ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, మనం మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఉన్నదాంతో పాటు ఇంకో ఆప్షన్ కూడా నేను అదే విధంగా సెలెక్ట్ చేశాను. అయితే ఇక్కడ క్వశ్చన్ పేజ్ నెంబర్ 18 ప్రకారం యాక్చువల్గా అది 12th, అయితే ఆ 5th పాయింట్ని బట్టి చూస్తే ఇంకొక ఆప్షన్ కూడా రైట్గా ఉందని మనం అబ్జెక్షన్ రైట్ చేసాం. సో ఈ విధంగా మరి ఒకటి పెట్టేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఎలా పెట్టాలి, ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫ్రెష్గా రావడం, ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయడం, సబ్మిట్ చేయడం. కానీ దీంట్లో క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఇక్కడ ఇలాంటి స్టార్స్ కానీ లేదంటే సింబల్స్ కానీ పెట్టినప్పుడు ఇది తీసుకోదు, అవి లేకుండా పెట్టి సబ్మిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్. అండ్ వీటితో పాటుగా మనకి అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ టైప్ చేస్తాం కదా, దాంట్లో ఎక్కడి నుంచి మనం రైట్ ఆన్సర్ అని చెప్తున్నాం అన్నది పేజీ నెంబర్తో కలిపి, అది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఓన్లీ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఏ పేజీ నెంబర్ నుంచి అది
మనం అబ్జెక్షన్ పెడుతున్నాం అనేది 100% మనకి ప్రూఫ్ ఉన్నప్పుడే వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు పెట్టినా తప్పులేదు, బట్ ప్రూఫ్ మెయింటైన్ చేస్తేనే అది జరిగేలా ఉంది. అండ్ దాంతోపాటుగా ఏంటంటే ప్రూఫ్తో పెట్టిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు దానికి ఎక్కువగా ఆ అబ్జెక్షన్స్ని తీసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.